నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే సంతానలేమి సమస్య ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఐవీఎఫ్ చేసుకుంటున్నా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇస్తారు. ఇది యూజువల్గా సపోజిటరీ మాధ్యంగా ఇస్తాడు. టాబ్లెట్స్ ఏంటి ఓరల్గా తీసుకుంటాం కదా, ఈ సపోజిటరీస్ కొన్నిసార్లు ఇస్తారు. అసలు ఇది ఏంటి, ఎలా ఇస్తారు, దీని ప్రభావం ఏముంటుంది అనేది కనుక్కుందాం. ప్రొజెస్ట్రాన్ అనేది ఒక హార్మోన్. ఇది పీరియడ్కి సెకండ్ భాగంలో, అంటే పీరియడ్ అయ్యాక ఫస్ట్ భాగంలో అన్నం తయారవడం విడుదలవడం అవుతుంది. సెకండ్ భాగంని లూటియల్ ఫేజ్ అంటారు. ఈ లూటియల్ ఫేజ్ లో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది న్యాచురల్ గా రిలీజ్ అవుతుంది. అండం విడుదలయ్యాక ప్రొజెస్ట్రాన్ అనేది బాడీలో పెరిగినప్పుడు గర్భసంచి పొర పెరుగుతుంది. పెరగడం అంటే రక్త ప్రవాహం పెరిగి దాన్ని కొంచెం లావుగా చేయడం ప్రొజెస్ట్రాన్ రోల్ అన్నమాట. అక్కడ ఆహారం పెరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు పిండం అక్కడ చేరినప్పుడు అతకడానికి చాలా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ఐయుఐ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఇన్ని మందులు ఇస్తాము, టాబ్లెట్స్ ఇస్తాము. అలాంటప్పుడు మీ బాడీ ప్రొజెస్ట్రాన్ సరిపడా ప్రొడ్యూస్ చేయకపోవచ్చు. ఎస్పెషలీ అండం విడుదల చేయడానికి మనమే ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, లేదా ప్రొజెస్ట్రాన్ ని మనమే సప్రెస్ చేసి మనమే ఇచ్చుకుందాం డోసేజ్ అని డిసైడ్ అయ్యామనుకోండి, అలాంటప్పుడు ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బాడీ సరిపడా ప్రొడ్యూస్ చేయొద్దు. సో అలాంటప్పుడు మనం ఇచ్చినప్పుడు గర్భసంచి పొర పెరగడం స్టార్ట్ అవుతుంది. సో సపోజిటరీస్ యూజువల్ గా ఏంటంటే వజైనలీ ఇన్సర్ట్ చేసి ఇస్తారు. వివిధ రకాలుగా ఉంటాయి, కానీ ప్రొజెస్ట్రాన్ మన గురించి వచ్చినప్పుడు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి వచ్చినప్పుడు వజైనల్ గా ఇవి లోపల పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు హార్మోన్ ఎక్కడ కావాలో, అంటే పెల్విక్ రీజియన్లో గర్భసంచి పొర దగ్గరే రిలీజ్ అవుతుంది కాబట్టి అబ్జార్బ్ అనేది చాలా బాగా అవుతుంది. సో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. ఈ హార్మోన్ యూట్రస్ కి చేరాలి, గర్భసంచికి అక్కడే రిలీజ్ అవుతుంది. లివర్ నుంచి బైపాస్ అయిపోతూ మనము వజైనల్ గా పెడతాం కాబట్టి డైరెక్ట్ గా గర్భసంచికి చేరడం జరుగుతుంది. ఓరల్ వేసుకుంటే ఏంటంటే లివర్ నుంచి ప్రాసెస్ అవ్వుకుంటూ యూట్రస్ కి చేరుతుంది. బట్ వజైనల్ గా పెట్టుకుంటే మీకు డైరెక్ట్ గా యూట్రస్ కి చేరుతుంది. సో ఇది చాలా కన్సిస్టెంట్, ఎఫెక్టివ్ అన్నమాట ఈ పద్ధతి. యూజువల్లీ ఏంటంటే అండం విడుదలయ్యాక లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి ఐవీఎఫ్ లో, అలాంటప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ దాకా, ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా పెట్టచ్చు. ఎప్పుడు దాకంటే మీ గర్భసంచి మాయ 10 నుంచి 12 వారాల తర్వాత దానికదే ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ప్రొజెస్ట్రాన్ కూడా కాదు, హెచ్సిజి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్. అలాంటప్పుడు వరకు మనం ఈ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతాం. ఇది సరిపడా ఉన్నప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మనం ఆపేస్తాం. సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్ గా ఏముండవు, కొంచెం డిశ్చార్జ్ లాగా, ఇరిటేషన్ లాగా ఉంటుంది. బట్ ప్రొజెస్ట్రాన్ సపోజిటరీస్ చాలా ఇంపార్టెంట్, బాడీని ఎర్లీ ప్రెగ్నెన్సీలో సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ మందు మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైడెన్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే అన్ని మందులతో పాటు ఈ ప్రొజెస్ట్రాన్ అనే సపోజిటరీ మీరు తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.